12.2లో 8వ సమస్య. టవర్తో ఒకే సరళరేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరం ఉన్న రెండు బిందువులు టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరక కోణాలు అయితే టవర్ యొక్క ఎత్తును కనుక్కోండి. చూడండి, ఒక టవర్ కావాలి కాబట్టి ఒక టవర్, ఈ టవర్ నుంచి కొంత దూరము లోపల ఒక బిందువు, అదే బిందువు నుండి మళ్ళీ ఇంకొక బిందువు, ఈ బిందువు నుండి టవర్ యొక్క కొనను పరిశీలించిండు, ఇక్కడి నుంచి మళ్ళీ టవర్ యొక్క కొనను పరిశీలించు. ఏబి టవర్ సి అనే బిందువు 4 మీటర్ల దూరంలో ఉంటే డి అనే బిందువు 9 మీటర్ల దూరంలో ఉంది. ఎక్కడి నుంచి అంటే టవర్ యొక్క అడుగు భాగము నుండి. కాబట్టి సి నుంచి డికి మధ్య దూరం ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. సో 4 మీటర్ల చూసేటటువంటి కోణం, 9 మీటర్ల దూరం నుంచి చూసే కోణాలు రెండు కూడా పూరక కోణాలు అంటున్నాడు. పూరక కోణాలు అంటే ఏంటిదంటే ఒకటి 50 అయితే రెండవది 40 అవుతుంది. పూరక కోణం అంటే ఏమిటి? రెండు కోణాల మొత్తం 90 కావాలి. కాబట్టి ఒకటి టీటా అనుకుంటే రెండవది 90 మైనస్ టీటా అవుతుంది. వీటిని పూరక కోణాలని అంటాం. సో ఇది టీటా అనుకుందాం, ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఏమడుగుతున్నాడు? టవర్ యొక్క ఎత్తును కనుక్కోండి. టవర్ యొక్క ఎత్తు అంటే హెచ్ అనుకుందాం. ఈ కోణానికి ఇది ఎదుటి భుజం, ఈ కోణానికి 4 ఆసన భుజం, ఈ కోణానికి ఇది ఎదుటి భుజం, ఈ కోణానికి ఇది ఆసన భుజం. అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజాల యొక్క నిష్పత్తి తీసుకోవాలి. కాబట్టి ఈ సమస్య సాధనకు మనకు ఉపయోగించే నిష్పత్తి tan టీటా. ఈ దాని యొక్క సాధన చూడండి. ఏబి టవర్ యొక్క ఎత్తు బి నుంచి సి 4 మీటర్లు, బి నుంచి డి 9 మీటర్లు, సి నుంచి డి 5 ఉంటుంది. ఓకే, ఇది 4, ఇది తప్పు, 4 మీటర్లు. టానే తీసుకోవాలి. ఏబిసి మొదటి త్రిభుజం ఏబిసిలో tan టీటా ఇది కూడా ఎదుటి భుజం బై ఆసన్న భుజం. tan టీటా అంటే ఎంత ఇచ్చిండే, ఇక్కడ ఎంత అనుకున్నాము? 90 మైనస్ టీటా. కాబట్టి tan 90 మైనస్ టీటా. tan 90 మైనస్ టీటా యొక్క సూత్రం, tan 90 మైనస్ టీటా ఏమవుతుందంటే cot టీటా అవుతుంది. cot టీటా యొక్క విలోమం ఎవరు అంటే tan టీటా. సో tan 90 ఎదుటి భుజం బై ఆసన భుజం, ఏబి అంటే హెచ్, బీసీ అంటే 4. ఇక్కడ cot టీటా యొక్క విలోమం తీసుకుంటున్నాం కాబట్టి h/4 యొక్క విలోమం కూడా 4/h అవుతుంది. 4/h. నెక్స్ట్ ఇప్పుడు ఏబిడిలో టీటాకు ఎదురుగా ఉన్నది ఏబి, ఆసన భుజం బీడి. ఏబి ఎదుటి భుజం, బీడి ఆసన భుజం. tan టీటా అంటే ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఉంది. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు 4/h. దీన్ని ఇక్కడ ప్రతిక్షేపించుకుంటున్నా, 4/h. ఇప్పుడు అడ్డగుణకారం 4 తొమ్మిదిల 4 × 9, h × h, h స్క్వేర్, 4 తొమ్మిదిల 36. స్క్వేర్ పోవాలి కాబట్టి వర్గం పోవాలి, వర్గమూలాన్ని తీసుకున్నా. h ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్లు. సో ఆ టవర్ యొక్క ఎత్తు 6 మీటర్లు అవుతుంది. ఈ విధంగా ఈ సమస్య యొక్క సాధన.